చైనాకి భారతదేశం ఒక షాక్కే ఇచ్చింది. చైనా ఎవరి మీద మండిపడుతుంటుంది? తైవాన్ మీద మండిపడుతూ ఉంటుంది. ఎందుకు? తైవాన్ స్వతంత్ర దేశం అంటే అబ్బెబ్బే కాదు, అది మా దేశంలోది అంటుంది. మొన్న కూడా ప్రజలు చైనా వ్యతిరేకులనే ఎన్నుకున్నారు. అక్కడ తైవాన్లో రాజకీయ జోక్యం చేసుకుని తమ ఇష్టారాజ్యం నడపాలని మాల్దీవుల్లో తరహాలో చేయాలనుకుంటే అక్కడ ప్రజలు మాత్రం తిరస్కరించారు. చైనా బానిసత్వంలో మగ్గడానికి అక్కడ ప్రజలు నిరాకరించారు. ఇంతకుముందు 8 సంవత్సరాలు కూడా చైనా వ్యతిరేక ప్రధానమంత్రి అక్కడ ఎన్నికైంది. ఇప్పుడు చైనా వ్యతిరేక ప్రధానమంత్రి ఎన్నికైంది. ఇప్పుడు ఆ నేపథ్యంలో అధ్యక్షురాలు అనాలి తైవాన్. ఇప్పుడు తాజాగా ఇన్ ఏ స్ట్రాంగ్ మెసేజ్ దట్ ఈస్ బౌండ్ టు హర్ట్ చైనా అండ్ ఇట్స్ సింపథైజర్స్, ఇండియా కన్ఫర్స్ ఇట్స్ థర్డ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ పద్మభూషణ్ టు తైవాన్ బేస్డ్ ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ లీ. ఇది ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ లీకి ఇప్పుడు భారతదేశం పద్మభూషణ్ అవార్డుని ప్రకటించింది. ఇది చైనాకి మండుతుంటుంది. అయితే మనకిక్కడ దీంట్లో వెనకాల చాలా తెలివితేటలోనే ఈ ఫాక్స్కాన్ అంటే సెమీ కండక్టర్ చిప్స్ తయారీలో కీలకమైనటువంటి భారతదేశంలో వచ్చి కంపెనీ పెడతానంటుంది. కాబట్టి అందుకోసం అని చెప్పి అవార్డు ఇచ్చారు.